కథ కాదు. ఆ సమయంలో ఏం జరిగిందో ఒక విషం ఇంకొక విషయాన్ని విరిచేయటం లాంటి సైంటిఫిక్ విషయాలే కాదు, ఆధ్యాత్మిక కోణాన్ని కూడా తన అతీంద్రియ దృష్టితో చూసి మనకు అందించిన వ్యాసుడి రుణం తీర్చుకోలేనిది. టాక్సికాలజీ గురించి వ్యాసుడు మనకు అందించిన విజ్ఞానం కృష్ణదేవరాయ కాలం వరకు నిక్షేపంగా ఉండేది. ఇది నిజం అనటానికి మన పురాతన దేవాలయాలే ఆధారం. ఇప్పటికీ చాలా దేవాలయాలలో శిల్పకళలో విషకన్య అని కొన్ని శిల్పాలు ప్రత్యేకంగా చెక్కబడి ఉంటాయి. చరక సంహిత చాప్టర్ నెంబర్ 23లో విష చికిత్సకు సంబంధించి ఎన్ని రకాల విషాలు ఉన్నాయి, దేనికి ఎలాంటి ఔషధం ఎంత మోతాదులో ఇస్తే సరిపోతుంది, ఇలాంటి విషయాలు చాలా డీటెయిల్డ్గా చెప్పబడింది. ఇది వేల సంవత్సరాల క్రిందటే ఉంది. ఇప్పటి సైన్స్ అప్పటి విజ్ఞానం కన్నా ఎంతో వెనకబడి ఉంది అన్నది కాదనలేని సత్యం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మన పక్కనే ఉన్నవారి ఆలోచనలలోని విషాన్ని కనిపెట్టలేక ఎటు నుండైనా ఎప్పుడైనా ప్రమాదాలు రావచ్చు. మనం మన ధర్మాన్ని పాటిస్తూ నిర్మలమైన సంకల్పంతో జీవిస్తే చాలు, భగవంతుడే మనల్ని రక్షించుకుంటాడు. జై తు సనాతన. నమస్తే.